రాష్ట్రానికి హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారం కాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి చకచక అడుగులు పడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ అంచనాలకు అందని ఎవరు ఊహించని విధంగా నిర్మించనున్నారు. ఉత్తర భాగం RRR మొత్తం 162 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనుండగా ఈ 4 లేన్ రహదారికి 8,500 కోట్లు ఖర్చవుతుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ఇదే విషయాన్ని తాజాగా సమర్పించిన DPRలో పేర్కొంది. రీజనల్ రింగ్ రోడ్ పలు జాతీయ, రాష్ట్ర రహదారులు, రైల్వే ట్రాక్లు, నదులు, వాగులు, వంకలు మీదుగా వెళ్లాల్సి ఉంది. ముఖ్యంగా 3 నదులపై భారీ వంతెనలు నిర్మించాల్సి ఉంది. దీనికోసమే 250 కోట్లకు పైగా ఖర్చు పెట్టబోతున్నారు. భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్ను 8 లేన్స్ గా నిర్మించనున్న నేపథ్యంలో ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనేలా పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను పరిగణలోకి తీసుకొని అన్నింటినీ తట్టుకునేలా నిర్మించబోతున్నారు. ఈ మేరకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందుగానే భూసేకరణ మాత్రం చేపడుతున్నారు. ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అంతా సిద్ధం. 162 కిలోమీటర్ల మేర RRR ఉత్తర భాగం. RRR కిలోమీటర్కు 52.5 కోట్ల ఖర్చు. హైదరాబాద్ నగరం సముద్ర మట్టానికి 16.4 అడుగుల ఎత్తులో ఉండగా చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి నీరు వస్తోంది. ఈ కారణంగా తరచూ నగరంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. అంతేకాకుండా రోడ్లు నదులను తలపిస్తూ ఎప్పటికప్పుడు రహదారులు ధ్వంసమవుతున్నాయి. ఇలాంటి సమస్య కొత్తగా నిర్మించబోయే రీజనల్ రింగ్ రోడ్కు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే బాగా ఎత్తులో రీజనల్ రింగ్ రోడ్ను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో లేని విధంగా మొదటిసారి 16.4 అడుగుల ఎత్తులో RRR నిర్మాణం జరుగుతోంది. మొత్తం 162 కిలోమీటర్ల RRR రహదారి 3 నదులను దాటుకుంటూ వెళ్లాలి. అందుకే ఆయా నదులపై 4 వరుసల వంతెనలు నిర్మిస్తున్నారు. వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద మూసీ నదిపై వంతెన నిర్మిస్తారు. దీనికోసం 100 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. మంజీరా నదిపై పుల్కల్ మండలం శివంపేట వద్ద మరో వంతెన నిర్మిస్తారు. దీనికి దాదాపు 70 కోట్లకు పైగా ఖర్చవుతుంది. హరిద్రా నదిపై తూప్రాన్ వద్ద 70 కోట్లు ఖర్చు పెట్టి వంతెన నిర్మిస్తారు. 3 వంతెనలతో పాటు చిన్న వంతెనలు, అండర్ పాస్లు ఉంటాయి. రీజనల్ రింగ్ రోడ్లో చిన్నా చితకా మొత్తం కలిపి 190 వంతెనలు నిర్మిస్తారు. 100కు పైగా అండర్ పాస్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ అండర్ పాస్ల నుంచి భారీ లారీలు, వాహనాలు వెళ్లేంత విశాలంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో రోడ్డును దాదాపు 6 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తారు. వీటితో పాటు చిన్న చిన్న వాహనాలు వెళ్లేందుకు దాదాపు మరో 50కి పైగా కల్వర్ట్లు నిర్మిస్తారు. 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేలా రోడ్డు నిర్మాణం ఉంటుంది. RRR నిర్మాణంలో భాగంగా వంతెనలు, కల్వర్ట్లు, అండర్పాస్ల కోసమే 2,000 కోట్లకు పైగా ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. రోడ్డు నాణ్యత విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో వచ్చినా తట్టుకునేలా రహదారిని వేయనున్నారు. ఇలా వివిధ రకాల జాగ్రత్తలు తీసుకోనున్నారు కాబట్టే దీనికి 8,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని DPRలో ప్రభుత్వం పేర్కొంది. అంటే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి కిలోమీటర్కు 52.5 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఇంత భారీగా మెట్రో సిటీ చుట్టూ రోడ్డు నిర్మాణం జరుగుతుండగా హైదరాబాద్తో పాటు తెలంగాణ రూపురేఖలే మారిపోనున్నాయని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.